తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో 3 ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. సీఎం సహా మంత్రులు, అధికారులు స్వయంగా అక్కడ పర్యటించారు. జరిగిన నష్టపరిహారంపై కేంద్రాన్ని సాయం కోరారు. కానీ బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్రం నుంచి 5.5 కోట్ల మేర సాయాన్ని ఇవ్వాల్సిందిగా ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని స్వయంగా అంచనా వేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ప్రధాని కార్యాలయానికి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలు ఎలాంటి చొరవ తీసుకుంటారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏరియల్ సర్వేకు సానుకూలత వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం 1,345 కోట్లు ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని, ఆ నిధులను వాడుకోవాలని కేంద్రం సూచించింది. అయితే తెలంగాణపై కేంద్రం విపక్షం చూపుతోందని కాంగ్రెస్ మండిపడింది. విపత్తు వచ్చినా కేంద్రం కనీసం హెలికాప్టర్లు, పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించలేదని, తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేశారంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ పక్కన ఉన్న రాష్ట్రానికి 120 పవర్ బోట్లు, హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ సాయానికి వెళ్లాయని, తెలంగాణకు ఒక్కరు కూడా రాలేదని, అది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమేనని బీఆర్ఎస్ విమర్శించింది. మరోవైపు రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపించినా 2 కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు నిధులు సాధించలేకపోతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు కమలనాథులు. అదే సమయంలో బీజేపీ నేతలు వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడం, ఆ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం విమర్శలకు దారితీసింది. 2 కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేకుండా పోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. 8 మంది ఎంపీలను గెలిపించింది ఇందుకోసమేనా అంటూ సోషల్ మీడియాతో పాటు బాధిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం రేవంత్ సహా మంత్రులంతా క్షేత్రస్థాయిలో తిరుగుతూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున చేయనున్న సాయం గురించి భరోసా ఇస్తున్నారు. అధికారులు సైతం వారి ఆదేశాలను అమలు చేస్తున్నారు. ఆలస్యంగానైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు బాధిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అవసరమైన సామాగ్రి అందజేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం కనీసం ఖమ్మం వైపు చూడకపోవడాన్ని కేడర్ తట్టుకోలేకపోతోంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. ఈ పరిణామం వల్ల అసలు బీజేపీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ నేతలకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందకపోవడం, గెలిచిన ప్రజాప్రతినిధులు బాధితులను ఆదుకోపోవడానికి ఎలాంటి రూపంలోనూ ముందుకు రాకపోవడం పట్ల బీజేపీ ప్రజాగ్రహానికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకునే పార్టీ నేతలు రేపు ఏం మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని కేడర్ ప్రశ్నిస్తోంది.